డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ, ఓం శ్రీ గంగాయ నమ, ఓం హ్రీం దుమ్ దుర్గాయ నమ. అనంత బ్రహ్మాండానికి పంచభూతాలకి నా సర్వదా కృతజ్ఞతలు. ఆత్మ నమస్కార్. నేను మీ శ్రీ వైబ్రెంట్ వంశీ. ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. ఒక 5 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. ఇవి మీ ఇంట్లో ఉంటే గనక మార్క్ మై వర్డ్స్, ఇది విశ్వ వాక్ అని గ్రహించండి. ఈ 5 వస్తువులు మీ ఇంట్లో ఉంటే గనక అష్టైశ్వర్యాలు మీ గృహంలోకి రావడానికి ఒక్క స్టెప్ కూడా వెయ్యవు. దీస్ ఆర్ ద వెరీ 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 పవర్ఫుల్ నెగటివ్ ఎనర్జీని హోల్డ్ చేసే వస్తువులని కూడా చెప్పొచ్చు. అష్టైశ్వర్యాలు మీ గృహంలోకి అడుగు పెట్టడానికి ఇష్టపడ్డావు. సకల నెగటివ్ ఎనర్జీస్ రావడానికి మీకు మీరే డోర్స్ ఓపెన్ చేస్తున్నట్టు, లిటరల్లీ ఆహ్వానిస్తున్నట్టే. ఇమ్మీడియట్గా ఈ 5 ఆబ్జెక్ట్స్ని మీ ఇంట్లో ఉంటే గనక వస్తున్న శనివారం బయటికి పంపించాల్సిందే. గుడ్ బై చెప్పాల్సిందే. థ్యాంక్ యూ చెప్తూ దరిద్ర దేవతని బయటికి పంపించాల్సిందే. దెర్ ఇస్ నో అదర్ ఆల్టర్నేటివ్ వే ఆన్ దిస్ ప్లానెట్. ఏంట 5 ఆబ్జెక్ట్స్? వెరీ ఇంపార్టెంట్. ఈ 5 ఆబ్జెక్ట్స్ ఇమ్మీడియట్గా బయటికి పంపించాలా. అందులో 5వ ఆబ్జెక్ట్ వెరీ వెరీ పవర్ఫుల్. ఇన్ డెప్త్, స్టెప్ బై స్టెప్ మనం దీని గురించి డీకోడ్ చేద్దాం. ఇది మీరు బయటికి పంపిస్తే ఏమవుతుంది? మేనిఫెస్టేషన్ రిజల్ట్, పీస్ ఆఫ్ కేక్. ప్రకృతి మీకు సహకరించడం స్టార్ట్ చేస్తుంది. అష్టైశ్వర్యాలు మీకు అనుగ్రహించడం స్టార్ట్ చేస్తుంది. ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, వాట్ నాట్, ఈ భూ ప్రపంచంలో మీరు ఏదైనా అట్రాక్ట్ చేయొచ్చు. ప్రొవైడెడ్ సాధన అవసరం. సాధన చాలా ఇంపార్టెంట్. సంకల్పం అవసరం. దానికి మీకు యూనివర్స్ హెల్ప్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఇన్ డెప్త్ ఇంకా సబ్జెక్ట్ని తెలుసుకోవడానికి ప్రయత్నించండి. చాలా వీడియోస్ ఉన్నాయి యూట్యూబ్లో. శ్రీ వైబ్రెంట్ వంశీ అని టైప్ చేస్తే బంచ్ ఆఫ్ వీడియోస్ వస్తాయి. కొన్ని వీడియోస్ అప్లై చేయండి, నిజ జీవితంలో ఫిజికల్ రియాలిటీలో అప్లై చేయండి. కమింగ్ టు ద టాపిక్, ఏంట 5 ఆబ్జెక్ట్స్? పాయింట్ నెంబర్ 1, ఓల్డ్ క్లోత్స్. ఓల్డ్ క్లోత్స్ మీ సైజు కాదు, చిరిగిపోయి ఉన్నాయి కూడా బట్టలు. మీ సైజు కాదు, మీకు పట్టవు, మీరు యూజ్ చేయరు కూడా. కానీ టైం లేక దాని మీద మనం ఎప్పుడు ఫోకస్ చేయక మన బీరువాస్లోనే అట్టిపెట్టేసి ఉంచేస్తాం. మన కబోర్డ్స్లో ఉంటాయి అవి, ఒక్కసారి చూడండి. ఓల్డ్ క్లాత్స్, చాలా పాత బట్టలు చిరిగిపోయి ఉంటాయి. మన సైజ్ కాదు, మన ఫిట్ కూడా కాదు, కానీ టైం లేక దాని గురించి ఆలోచించక అలానే విడిచిపెట్టేశాం. గుర్తుపెట్టుకోండి, ఓల్డ్ క్లాత్స్ క్యారీస్ ఓల్డ్ ఎనర్జీ. చిరిగిపోయిన టోర్న్ క్లాత్స్ కూడా ఓల్డ్ ఎనర్జీని క్యారీ చేస్తుంది. అష్టైశ్వర్యాలు నిలబడవు అక్కడ. మార్క్ మై వర్డ్స్, నిలబడవు అంటే నిలబడవు. దరిద్రానికి సంకేతం, నెగిటివ్కి సంకేతం. మీకు మీరే బ్లాకేజెస్ని క్రియేట్ చేసుకుంటున్నారు. అవి ఇమ్మీడియట్గా ఇంటి నుండి బయటకు పంపించాలి. బయటకు పంపించే ప్రక్రియ ఒకటి ఉంది, అదేంటో ఎండింగ్లో చెప్తాను. పాయింట్ నెంబర్ 2, అగైన్ ఓల్డ్ షూస్, శాండిల్స్. మన సైజ్ కాదు, చిరిగిపోయి ఉన్నాయి, మురుకు పట్టేసి ఉన్నాయి, మనం వాడట్లేదు. కొన్ని నెలల తరబడి, కొన్ని సంవత్సరాల తరబడి ఇంట్లోనే ఉన్నాయి అవి. మనం దాని గురించి ఆలోచించక అలా ఉంచేసాం అవి. ఇట్ క్యారీస్ నెగిటివ్ ఎనర్జీ. ఇట్ క్యారీస్ నెగిటివ్ ఎనర్జీ. అష్టైశ్వర్యాలు మీ గృహంలోకి రానంటే రావు, గుమ్మం ముందే ఉంటాయి. ఆ ఒక్కసారి మీరు ఇంటి నుండి బయట పడేసి నేను చెప్పినట్టుగా ఒక సాధన మీరు చేస్తే, ఒక ప్రాక్టీస్ మీరు చేస్తే, అష్టైశ్వర్యాలు ఎందుకు రావో నేను చూస్తా. ఐఎమ్ ఛాలెంజింగ్ యూ. ఇది మీరు చేసిన ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్లో మీ హౌస్లో ఎనర్జీస్ మారిపోతాయి. మార్క్ మై వర్డ్స్. ఇది చేసిన ఫ్యూ మినిట్స్లోనే మీ హౌస్లో ఎనర్జీస్ మారిపోతాయి. ఆ చేంజ్ని, ఆ వైబ్ని, ఆ ఫ్రీక్వెన్సీని, ఆ వైబ్రేషన్ని, ఆ ఎమోషన్ని మీరు ఎక్స్పీరియన్స్ అవుతారు మీ గృహంలో. సో ఫస్ట్ వన్, ఓల్డ్ క్లాత్స్. సెకండ్ వన్, ఓల్డ్ షూస్. థర్డ్ వన్, బ్రోకెన్ ఆబ్జెక్ట్స్. కొన్ని ఆబ్జెక్ట్స్ ఇరిగిపోయి ఉంటాయి, ఫెవిక్విక్ పెట్టి మరీ అతికించి మరీ ఇంట్లో వాడుతాం. ప్యూర్ నెగటివిటీ. ఇరిగిపోయింది అంటే దానితో మీకు రుణం అయిపోయింది అని అర్థం. మార్చాల్సిందే ఏదైనా సరే. ఒక వ్యక్తి కానీ, వస్తువు కానీ, ఏ అంశమైనా సరే రుణం తీరిపోతే మన జీవితంలో ఉండవు, వెళ్ళిపోతాయి. దాన్ని తెచ్చిపెట్టుకోవడానికి ప్రయత్నించొద్దు. నెగిటివ్ ఎనర్జీతో సంకేతం, ఓల్డ్ స్టక్కింగ్ బ్యాడ్ ఎనర్జీతో సంకేతం, ఈవిల్తో సంకేతం, డీమన్తో సంకేతం. అవి మనకొద్దు. టీ కప్స్ ఇరిగిపోతే ఫేక్విక్ కంటించి వాడతారు. ఏదో బొమ్మ ఉంటుంది, ఇరిగిపోద్ది, ఫేక్విక్ కంటించి వాడతారు. వాడేది లేదు, ఇంకా రుణం అయిపోయింది, బయటకు పంపించాల్సిందే. అది ఎంతుంటే అంత దరిద్రం, ఇంకా ఎంతుంటే అంత నరకం, ఇంకా అది ఎంతుంటే అంత చండాలం, అంత నెగిటివిటీ. ఏ పనులు కావు. మేనిఫెస్టేషన్ మీరు ఎన్ని మంత్రాలు చేయండి, ఎన్ని తంత్రాలు చేయండి, ఎన్ని యంత్రాలు తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోండి, మార్నింగ్ బ్రాహ్మీ ముహూర్తంలో లేచి ఎన్ని మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ అప్లై చేయండి, మేము చెప్పిన స్పిరిచువల్ రెమెడీస్, యాన్షియన్ టెక్నిక్స్ ఎన్ని అప్లై చేయండి,
వందల కొద్ది ఎఫర్మేషన్ చేయండి, మనీ మెడిటేషన్ చేయండి, విజువలైజ్ చేయండి, రిజల్ట్ రాదు. ఐఎమ్ ఛాలెంజింగ్ యూ. ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ. మార్నింగ్ వెళ్ళి జిమ్కి వెళ్ళి వర్కౌట్ చేస్తున్నారు, క్యాలరీస్ బర్న్ అవుతున్నాయి, ఇంటికి వచ్చి ఆకలికి దానికి డబుల్ తింటున్నారు, బ్యాలెన్స్ అయిపోతుంది. ఏమి 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 మీకు బెనిఫిట్ ఉంటుంది? మీరు ఇన్ని అప్లై చేస్తున్నారు లైఫ్లో, ఎఫర్మేషన్స్, విజువలైజేషన్స్, మనీ మెడిటేషన్స్, సాధన, శరణాగతి, మౌనం వహించడం, ఫాస్టింగ్ అన్నీ అప్లై చేస్తున్నారు, కానీ ఇంటి నుంచి మీరు బయటికి పంపించట్లేదు. రిజల్ట్ ఎలా వస్తుందమ్మా? రాదు. ఓల్డ్ క్లాత్స్, ఓల్డ్ షూస్, చిరిగిపోయి అండ్ బ్రోకెన్ ఆబ్జెక్ట్స్ ఇమ్మీడియట్గా బయటికి పంపించాలా. 4th వన్, చనిపోయిన వ్యక్తుల యొక్క వస్తువులు ఇంట్లో ఉండడం అరిష్టం. వాళ్ళ యొక్క ఎనర్జీ అది క్యారీ చేస్తుంది. వాళ్ళ బంగారం ఉంటుంది, ఏం చేయాలి? అది కరిగించి మళ్ళీ కొత్తగా ఏదైనా ఒక ఆర్నమెంట్ తయారు చేసుకోవాలి, లేదా అది షాప్కి ఇచ్చి దానికి తగ్గట్టు ఇంకో ఏదో ఐటెం తెచ్చుకోవాలి. కానీ వాళ్ళకి గుర్తుగా వాడుతామంటే అది అవ్వదమ్మా. మనకి మూఢనమ్మకాలు పక్కన పెట్టాలా. సైన్స్ చెప్పింది ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ, ఎవ్రీథింగ్ క్యారీస్ ఎనర్జీ. అది పాజిటివ్ కావచ్చు, నెగిటివ్ కావచ్చు. అష్టైశ్వర్యాలు తేవాలన్న అదే ఎనర్జీ. దరిద్రంగా జీవితాంతం గడపాలి, మీలు మీ నెక్స్ట్ జనరేషన్స్ గడపాలి అన్న నెగిటివ్ ఎనర్జీ. ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ. ఎనర్జీ రూపంలో చూడండి. వణువుకి ఒక శక్తి ఉంది, ఒక శక్తిని క్యారీ చేస్తుంది. పంచలోహాలు శరీరం మీద ఉండాలా. సిల్వర్ రింగ్ బొటన్ వేన్కి పెట్టుకుంటే ఒక బెనిఫిట్, రింగ్ ఫింగర్కి పెట్టుకుంటే ఒక బెనిఫిట్. గోల్డ్ ఒంటి మీద ఉండాలా, ఆయుర్దాయాన్ని పెంచుద్ది. ఆ బ్రైట్నెస్ వేరు, ఆ ఆరా వేరు, ఆ ఎనర్జీ వేరు బంగారం ఒంటి మీద ఉంటే. పంచలోహాలు ఏదో ఒక రూపంలో శరీరంలో ఉండాలి, కనీసం కొన్ని సమయంలోనైనా సరే. అది ఒక ఎనర్జీని యాడ్ చేస్తుంది. కాబట్టి చనిపోయిన వాళ్ళ యొక్క వస్తువులు మన ఇంట్లో ఉండకూడదు. అదేదైనా సరే మార్చాల్సిందే. దట్ ఈస్ 4th వన్. అండ్ 5th వన్, హౌస్ మెస్సీగా ఉండకూడదు. అన్ని సామాన్లు అక్కడ పడేసి, అక్కడే అన్ని బట్టలు, అక్కడే అన్ని వస్తువులు. లక్ష్మీదేవి ఎలా వచ్చి కూర్చుంటుందమ్మా? అష్టైశ్వర్య ఎలా ఉంటాయి, ఎలా ఇష్టపడతాయి మీ గృహంలోకి రావడానికి? ఓ 2 రోజులు స్నానం చేయకపోతే మిమ్మల్ని ఎవరు పక్కన పెట్టుకోరు, బ్రష్ చేయకపోతే మీ పక్క నుండి ఎవరు మాట్లాడరు. మరి ఇల్లు అంతా గబ్బు పట్టు ఉంటే లక్ష్మీదేవి ఎలా వస్తుంది? ఏడుపులే మిగులుతాయి. ఇంకా ఇల్లే మీ యొక్క ఫస్ట్ దైవము. యువర్ హౌస్ ఈజ్ యువర్ ఫస్ట్ టెంపుల్. దాన్ని ముందు శుభ్రం చేసుకోండి. రాబోతున్న శనివారం ఇప్పుడు నేను చెప్పిన ఈ 5 ఆబ్జెక్ట్స్ని కట్టకట్టి ఏదో పారే నదిలో కానీ ఎవరు యూజ్ చెయ్యరు అలాంటి ప్లేస్లో వెళ్ళి పడేయండి. ఏమని చెప్పాలి అంటే, నాలో ఉన్న, నా గృహములో ఉన్న సకల నెగిటివ్ ఎనర్జీస్ని, కనుదిష్టిని, నరదిష్టిని, చెడు ప్రయత్నాల్ని, బ్యాడ్ లోన్స్ని, బ్యాడ్ డెట్స్ని ఈ క్షణమే నా నుండి, నా గృహము నుండి, నా కుటుంబ సభ్యుల జీవితం నుండి బయటకు పంపించేసినందుకు అనంత బ్రహ్మాండానికి, పంచభూతాలకి, ప్రకృతికి, పవిత్రమైన జలానికి, భూత ప్రేతాత్మలకి, ఇంటి పెద్దలకి, ఇంటి ఎలువేల్పుకి, మనష వాచ కర్మణ నా హృదయపూర్వక శతకోటి కృతజ్ఞాభివందనములు. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ మై డియర్ మదర్ నేచర్, థ్యాంక్స్ టు ఆల్ దీస్ ఐటమ్స్ అని మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్తూ ఎక్కడికో వెళ్ళి దూరంగా పడేయండి. ఇంటికి వచ్చాక సాటర్డే చేయాలా. ఇంటికి ఏ టైం అయినా పర్వాలేదు. మనకి డౌట్లు ఎక్కువ కదా, ఏమైనా స్పెసిఫిక్ టైం ఉంటే నేనే చెప్తా. మనకి సందేహాలు ఎక్కువ, సంస్కారం తక్కువ అయిపోయింది బయట. పనికి వస్తుందంటే అప్లై చేయండి, తప్పేముంది? పనికి మాలిన విషయాలు అప్లై చేయడానికి ఎగ్జైటెడ్గా ఫీల్ అవుతాం. రూపాయి లాభం లేదు, అకౌంట్లో రూపాయి పడదు. ఎదిరింటోడి గురించి మాట్లాడతాం, పక్కింటోడి గురించి మాట్లాడతాం. ఆడింట్లోకి ఎవరితో వచ్చిందే, మనకేంది? మనకి పంచాయతీలు ఎక్కువైపోయి సాయంత్రం 6-7 అయితే అమలక్కలందరూ కూర్చొని స్టార్టింగ్. ఏమొస్తుంది? వాళ్ళ సిన్స్ ఎవరి గురించి మాట్లాడితే వాళ్ళ కర్మలు మీకు ఇంకా తగులుకుంటాయి. మన భాషలో చెప్తా ఉన్నా, వాడుక భాషలో. ఎవడి గురించి మాట్లాడద్దు, మీ గురించి మీరు మాట్లాడుకోండి. మీ లైఫ్ ఏంటి, మీ కథ ఏంది, మీ పంచాయతీ ఏంది, మీ భవిష్యత్తు ఏంది, మీ నెక్స్ట్ జనరేషన్ పరిస్థితి ఏంది, రాబోతున్న 2 to 5 years నీ బ్యాంక్ బ్యాలెన్స్ ఏంది, ఎలాంటి ఇల్లు ఉండబోతుంది, ఎలాంటి కార్లో ట్రావెల్ చేయబోతున్నాం, ఆ బ్లూ ప్రింట్ రెడీ చేసుకోండి. పక్కింటోళ్ళకి ఎవడు వెళ్తే మనకేంది, పక్కన పెట్టండి ఇవన్నీ. సో రాబోతున్న శనివారం ఇదంతా చేసేసి ఇంటికి వచ్చి ఒక బకెటెడ్ నీటిలో రాక్ సాల్ట్ వేయండి. కల్లుప్పు, సీ సాల్ట్ అంటాం, సముద్రపు ఉప్పు అంటాం, గడ్డుప్పు అంటాం. రాక్ సాల్ట్ వేసి అగైన్ లెఫ్ట్ హ్యాండ్ హార్ట్ చక్ర మీద పెట్టండి, రైట్ హ్యాండ్ ఆ వాటర్లో పెట్టి వాటర్ని రొటేట్ చేసి ఒక ప్రేయర్ చేయండి. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ మై డియర్ మదర్ నేచర్, థ్యాంక్ యూ డివైన్, థ్యాంక్ యూ సుప్రీం, థ్యాంక్ యూ యూనివర్స్. నా గృహములో ఉన్న సకల నెగిటివ్ ఎనర్జీస్ని, కనుదిష్టిని, నరదిష్టిని, చెడు ప్రయత్నాల్ని, నెగిటివ్ ఎనర్జీస్ని, ఓల్డ్ స్టకింగ్ ఎనర్జీస్ని, బ్యాడ్ ఎనర్జీస్ని, అప్పుల్ని, భయాలని ఈ క్షణమే నా గృహము నుండి బయటకు పంపించేసినందుకు పంచభూతాలకి నా సర్వదా కృతజ్ఞతలు. ఈ పవిత్రమైన జలానికి నా సర్వదా కృతజ్ఞతలను ప్రే చేశాక ఆ వాటర్ ఎనర్జైజ్ అవుతుంది. మాటే మంత్రము మనషే మంత్రం. మీ ఇంటెన్షన్ ఎంత స్ట్రాంగ్గా ఉందన్నది ఇంపార్టెంట్. ఈ విధంగా మీరు ప్రే చేసి ఇల్లు మొత్తం క్లీన్ చేసుకోండి, మాపింగ్ చేసుకోండి, ఇల్లు ఒత్తేయండి. ఆ తరువాత ఒక మట్టి ప్రమిదలో
కర్పూరం అంటాం కదా, క్యాంఫర్. ఏ కర్పూరం అయినా పర్వాలేదు. మళ్ళీ డౌట్లు మనకి, నార్మలా పచ్చ కర్పూరమా? ఏదైనా పర్లేదు. ఏదో ఒక కర్పూరం వేసి 5 లవంగాలు, క్లోవ్, పవర్ఫుల్ సీడ్ అమ్మా, పవర్ఫుల్ వస్తువు. లవంగం అంటాం, క్లోవ్ బిర్యానీ చేసేటప్పుడు యూజ్ చేస్తూ ఉంటాం. ఎంత శక్తి ఉందో తెలుసా? ఎన్నో రిచువల్స్లో మేము చేస్తూ ఉంటాం, ఎన్నో సాధనలో దాన్ని వాడుతూ ఉంటాం. హెల్త్ బెనిఫిట్స్, వెల్త్ బెనిఫిట్స్ కూడా. ఒక 5 ఐదే ఎందుకు గురువుగారు? పంచభూతాలకి సంకేతం. హరిత కర్పూరం, ఒక 5 క్లోవ్స్ అండ్ బిర్యానీ ఆకు అంటాం, బే లీఫ్. వెరీ పవర్ఫుల్ ఎనర్జీ. చాలా మందికి తెలియదు, మూఢనమ్మకాలు అనుకుంటారు. నో, సబ్జెక్ట్ లేనోడే ఈ పనికి మన పంచాయతీల గురించి మాట్లాడతారు. మీకు అనవసరం, పనికి వస్తుందంటే వాడండి గుడ్డిగా, తప్పేమీ లేదు. సో క్యాంఫర్, కర్పూరం, క్లోవ్స్, 5 లవంగాలు, బిర్యానీ ఆకు వేసి ఫైర్ చేయండి. ఆ ధూపం మొత్తం ఇంట్లో ఉండాలి. సకల నెగిటివ్ ఎనర్జీస్ పరిగెడతాయి. ఈ బ్యాక్ ఎండ్లో ఒక ఓంకారం మ్యూజిక్ ప్లే చేయండి ఇంట్లో. ఈ క్లీనింగ్ అవుతున్న టైంలో, ఆ ధూపం వేస్తున్న టైంలో. మార్క్ మై వర్డ్స్, ఇది చేసిన ఫ్యూ మినిట్స్లో ఇది విశ్వ వాక్ అని గ్రహించండి. ఒక విషయం గురించి 1-2 గంటలు ధారాళంగా మాట్లాడుతున్నాము అంటే అది మేము కాదు, ఒక ఎనర్జీ, ఒక శక్తి మమ్మల్ని డ్రైవ్ చేస్తుంటుంది. మేము చెప్పే విశ్వ వాక్ తప్పు అయితే, జనాలకి కీడు చేసిందైతే మాట పడిపోతుంది. శివయ్య అమ్మవారు నాలిక మీదకి వచ్చి మాట్లాడిస్తే కానీ మాటలు రావు మాకు. ట్రై టు అండర్స్టాండ్, ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ. ఏదో ఒక శక్తి మాకు నడిపిస్తూ ఉంటుంది. దైవశక్తి, విశ్వశక్తి, భగవంతుడి అనుగ్రహం, ఏదో జన్మలో చేసుకున్న పుణ్యం యూనివర్స్ గురుస్థానంలో నిలబెట్టింది. లక్షల కోట్ల మంది జీవితాలను ఇంపాక్ట్ చేస్తూ ఉన్నాం, ప్రభావితం చేస్తూ ఉన్నాం యూనివర్సల్ రహదారిలో. అండ్ ఈరోజు మీటర్, ఈ శనివారం ఇదే ప్రక్రియ మీరు ఇది చేయండి. ఈ 5 ఐటమ్స్ బయట పంపించి ఇంటికి వచ్చి ప్రే చేసి క్లీన్ చేసుకొని ధూపం పెడుతూ ఓంకారం ప్లే చేయండి. అష్టైశ్వర్యాలు తహతహలాడతాయి మీ గృహంలోకి రావడానికి. పంచభూతాలు తహతహలాడుతూ ఉంటాయి మీకు సహకరించడానికి. ఇంకంతా శుభం జరుగుతుంది. దేనికి భయపడదు, నేనున్నా మీకు. ఏదో ఒక రూపంలో విశ్వజ్ఞానాన్ని అందిస్తూనే ఉంటా. నేను కనిపిస్తాను, వినిపిస్తాను. మీరు నేర్చుకోవడానికి రెడీగా ఉండాలా. నా చేత యూనివర్సల్ విశ్వ రహస్యాలని చెప్పించడానికి ప్రకృతి సంకల్పిస్తూ ఉంది, యూనివర్స్ సంకల్పిస్తూ ఉంది, దైవశక్తి సంకల్పిస్తూ ఉంది. మీరు రెడీగా ఉండాలి. అండ్ మీ అందరికీ ఒక ఫైనల్ అప్డేట్ చెప్పే ముందు, మీరు ఏ లొకేషన్ నుంచి వీడియోని వాచ్ చేస్తున్నారో చాట్లో టైప్ చేయండి, కామెంట్లో టైప్ చేయండి. ఐ విల్ స్ప్రెడ్ సమ్ లవ్ టు ఆల్ ఆఫ్ యూ. అలానే ఇంకా ఏమేం డౌట్స్ ఉన్నాయో, ఈ సబ్జెక్ట్కి సంబంధించి ఏమేం తెలుసుకుందాం అనుకుంటా ఉన్నారో కామెంట్లో టైప్ చేయండి. దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం. నిగూఢంగా దాగి ఉన్న విశ్వజ్ఞానాన్ని సొల్యూషన్ ఓరియంటెడ్లో మీకు ఎలా హెల్ప్ అవుతుందని దాని మీద వీడియోస్ చేయడానికి నేను ప్రయత్నిస్తాను. నా టీమ్ 24 hours దాని మీద వర్కౌట్ చేస్తారు, నా వరకు తీసుకొస్తారు. ఐ విల్ వర్క్ ఆన్ ఇట్. డెఫినెట్గా ఐ విల్ గివ్ సమ్ సొల్యూషన్ టు యూ. భగవంతుడి ఆశీర్వాదం అది, విశ్వం ఆజ్ఞాపించింది. అలానే ఒక ఫైనల్ అండ్ ఇంపార్టెంట్ అప్డేట్, చాలామంది క్లాసెస్ గురించి అడుగుతున్నారు. డేట్స్ నోట్ చేసుకోండి, అతి తక్కువ స్లాట్స్ ఉన్నాయి. ఈ వీడియో మీ ముందుకు వచ్చిందా, యువర్ ఎ చూజ్ అండ్ వన్. యూనివర్స్, గాడ్, మీ ఇష్ట దైవాలు, మీ ప్రేయర్స్కి రిజల్టే ఈ వీడియో మీ ముందుకు రావడం. నామకవాసి ఏది జరగదు, మీ ముందుకు రాదు. దెర్ ఈజ్ నో కోఇన్సిడెన్స్ ఇన్ అవర్ ఫిజికల్ లైఫ్. దట్ ఈజ్ ద స్పిరిచువల్ ట్రూత్. అది గ్రహించండి. November 8th నుంచి ఎవ్రీడే మార్నింగ్ షార్ప్ 5:45 నుండి 7:30 వరకు క్లాస్ నిర్వహించబోతా ఉన్నాం. ఇది దైవ నిర్ణయం, విశ్వ నిర్ణయం, దైవ కార్యం. మీరు జీవితంలో ఉన్నత శిఖరాలకు వెళ్ళాలి అనుకుంటే, ధనవంతులు అవ్వాలనుకుంటే, కుబేరులు అవ్వాలనుకుంటే, లోక కళ్యాణం కొరకు కొన్ని కార్యక్రమాలు మీ చేత చేయించడానికి విశ్వం నిర్ణయించింది. దానికి సంకేతమే ఈ వీడియో. డబ్బు, సంపద, ఐశ్వర్యం, విజయం, వైభవం, సమృద్ధి, సంపూర్ణత్వం, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు, సిరి సంపదలు, ఉద్యోగ అభివృద్ధి, వ్యాపార అభివృద్ధి, వ్యవసాయ అభివృద్ధి. మీరు ఏ కెరియర్లో ఉన్నా, ఏ ప్రొఫెషన్లో ఉన్న ఉన్నత శిఖరాలకు వెళ్ళాలి అంటే యూనివర్స్ బ్లెస్సింగ్స్ ఉండాలి, పంచభూతాలు సహకరించాలి. దానికి రిలేటెడ్ నిగూఢంగా దాగి ఉన్న ఎన్నో సీక్రెట్స్ని 7 days చెప్పడమే కాకుండా కొన్ని సాధనాస్ లైవ్లో మీ చేత చేయించబోతా ఉన్నా. గెట్ రెడీ ఫర్ దాట్. ఇమ్మీడియట్గా స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి ఎన్రోల్ అవ్వండి. అతి త్వరలో కలవబోతా ఉన్నాం. గుర్తుపెట్టుకోండి, ఏ ప్రాబ్లం ఉన్న కామెంట్లో టైప్ చేయండి, దాని మీద సబ్జెక్ట్ ఇవ్వడానికి నేను ప్రయత్నిస్తూ ఉంటా. ఇది నా మాట. ఇట్స్ మై వర్డ్ టు ఆల్ ఆఫ్ యూ. అండ్ వీలైనంత వరకు ఈ వీడియోని మిగతా వాళ్ళకి షేర్ చేయండి, మంచిని పంచండి. అతి త్వరలో కలవబోతా ఉన్నాం. సర్వే జన సుఖనో భవంతు. జై హింద్, జై భారత్. సైనింగ్ ఆఫ్. కలుద్దాం.